మానసికంగా కూడా వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రారంభమైంది ఈ ప్రకృతి యోగారోగ్య కేంద్రం. ఎన్నో బయట మనకు కనిపిస్తున్నాయి. ప్రముఖమైన వ్యక్తులు, యోగా టీచర్స్గా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ప్రయత్నాలు సేవ రూపంలో జరుగుతున్నాయి. దాని ద్వారా కొంత లబ్ధి పొందాలనే ఆలోచనతో కూడా బయట కొంత జరుగుతున్నాయి. అలా మానవుడు తాను ఎందుకు పుట్టే పరమార్థాన్ని పొందుతాడో మన పెద్దలు మహర్షులంతా దర్శించి తరించి అనుభవాన్ని అంతా రంగరించి మనకి పుస్తక రూపంలో, పెద్దల వాక్యం రూపంలో మనకు అందించారు. కానీ మాయ అనేటువంటి మహాప్రబలమైంది కాబట్టి అది ఎప్పటికప్పుడు మానవుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. బాల్యంలో ఉండే ఆటపాటలతో, యవనంలో ఉన్నప్పుడు సంపాదన సంసారంతో, వార్ధక్యానికి వచ్చేసరికి పిల్లలు అక్కడున్నారు ఇక్కడున్నారు వాళ్ళకి ఏదో నేను అందించాలనే తపనతో, చివరికి మన ఆయువు ఎప్పుడు పోతుందో మనకు తెలిసే లోపే మనం ఏం సాధించాలనే తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. దానికోసం ఆరాటం, దీనికోసం పోరాటం అనేటువంటి దాంట్లోనే కాలం వేగంగా కదిలిపోయి చివరికి ఏమీ సాధించకుండానే వెళ్ళిపోతాం. ఏ ఆలోచన లేకుండా కొట్టుకుపోయిన మన జీవితంలో మన ఆరోగ్యం కూడా మన నుంచి విడిచి వెళ్ళిపోతుంది. ఎన్నో ప్రికాషన్స్ మనకి ఇస్తుంది. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కళ్ళు మానడం, కళ్ళు చూడడం మానేస్తున్నాయి, చెవులు వినపడడం మానేస్తున్నాయి, చేయవలసిన పనిలో వేగం తగ్గిపోతుంది, ఆలోచనలో వేగం తగ్గిపోతుంది. కానీ మనం దాన్ని పట్టించుకోము. దానికి ఏదో ఒక మాత్ర వేసాం, ఏదో ఒకటి దానికి సర్దుకొచ్చేసి మనం వేగంగా పనిచేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. భగవంతుడు ఇచ్చేటువంటి ఈ చీటీలని మనం పట్టించుకో. స్వామీజీ కథల రూపంలో చెప్తూ ఉండేవారు. ఒరే, నీ కాళ్ళు నడవడం మానేశాయి అంటే నువ్వు నడవలసింది ఎక్కడికి కాదు, లోపలికి నడిచే ప్రయత్నం చెయ్యి. ఈ బాహ్య ప్రపంచంలో నువ్వు నడిచిందంతా చూశావు, దానివల్ల నువ్వు ఏం ప్రయోజనం సాధించావు ఆలోచించే ప్రయత్నం చెయ్యి. కళ్ళజోడు వచ్చింది, ఇక చూసిన ప్రపంచం చాలు, చూడవలసిన ఆంతర్యంలో మనలో ఉన్నటువంటి ప్రపంచాన్ని చూసే ప్రయత్నం చెయ్యి. బయట ఎక్కడో చూశావు సరిపోయింది, ఇక కళ్ళజోడుతో పని లేదు, లోపల చూసే ప్రయత్నం చెయ్యి. చెవులు వెంటబడ్డం మానేస్తున్నాయి అంటే నువ్వు విన్నవన్నీ చాలు, ఇంకా ఆ ముద్రలు చాలు, లోపల వినపడాల్సినటువంటి శబ్దాన్ని గురించి నువ్వు అంతర్ముఖత్వం వైపెళ్ళు అని చెవు వినడం మానేసిన తర్వాత మనకు గుర్తొస్తుంది. పళ్ళు ఊడిపోతున్నాయి, నవ్వినవి చాలుగా నాయన, సంపరించినవి చాలుగా నాయన, ఇక నువ్వు తీసుకోవాల్సిన పదార్థం శరీరానికి పనికి రాకుండా పోతుంది కాబట్టి నువ్వు నవలాల్సిన వదిలేశాను, మెత్తగా అయ్యేవి కానీ నీకు ఉపయోగపడేవి మాత్రమే తీసుకో అని పళ్ళు చెబుతున్నా వీడు మళ్ళీ వరుసలు కట్టించేసి ఇంకేదో నవలాలనేటువంటి దాంతో ఆరాటంతో పడిపోతూ ఉన్నాడు. ఇలా ప్రతి ఇండికేషన్ కూడా మనకు మేలు చేసేది వస్తుంది, కానీ దాన్ని మనం సరైన రీతిలో తీసుకోకపోవటం వల్ల మన ఆరోగ్యాన్ని మనం చేతులారా చెడగొట్టుకుంటున్నాం. కాబట్టి ఏం చెయ్యాలి అంటే గురుగారు ఏం చెప్పారు? ఆహారం, విహారం, దాంతోపాటు వ్యాయామం, ఇవి సరిగ్గా ఉంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది. దానికి ఏం చేయాలి అంటే మన పెద్దవాళ్ళు ఎప్పుడో ఇచ్చారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవంతుడి గురించి ధ్యానం చేసి ఆ తర్వాత వ్యాయామాన్ని అనుసరించి నువ్వు తీసుకోవాల్సిన శరీర ధర్మాన్ని బట్టి నీ ఆహారం ఏమిటో నువ్వు నిర్ణయించుకొని నువ్వు అక్కడ తీసుకోగలిగితే నీ శరీరం నీ స్వాధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే నీ శరీరం నీ స్వాధీనంలో ఉంటుందో నీ మనసు కూడా నీ స్వాధీనంలో వస్తుంది. అప్పుడు నువ్వు ఏమైనా చేయగలుగుతావు, ఏవైనా సాధించగలుగుతావు. నీ శరీరమే నీ చెప్పిన మాట వినకపోతే నీవు సమాజాన్ని ఏం శాసించగలుగుతావు? సమాజం నుంచి ఏం ఆశించగలుగుతావు? సమాజానికి నువ్వేం చేయగలుగుతావు? ఏమి చేయగలుగుతావు? అప్పుడు ఏమైపోతుంది? ఒక చక్రంలో పడిపోయి కొట్టుకుపోతూనే ఉన్నాం. ఏమిటా? జనం మరణాలు అనేటువంటి చక్రంలో పడి ఈ శరీరం అనేది పోతూనే ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం వనరపి జనని జఠరే శయనం పడిపోయి కొట్టుకుపోతూనే ఉంటాం. మరి దీన్ని ఎలా సాధించుకోవాలి అంటే ఆరోగ్యాన్ని పొందాలి. ఎలా ఆరోగ్యం పొందుతాము? మేమంతా ఆరోగ్యంగా లేమా? చిన్నప్పటి నుంచి ఆరోగ్యమే తిన్నాం. మరి తింటే ఎందుకు ఇలా తయారైంది శరీరం? ఏ అవయవం ఎందుకు పనిచేయడం మానేస్తుంది అంటే దానికి కావాల్సిన వ్యాయామం పోతున్నాం. ఏదైనా సరే మనం ఒక వస్తువు వాడుతుంటే ఆ వస్తువు నూతనత్వంగా ఉంటుంది. ఆ వస్తువు మాండేసి పక్కన పెట్టేస్తే దానికి తుప్పు ఆవరిస్తుంది. ఎప్పుడైతే అవయవానికి రెస్ట్ ఇస్తామో అది రెస్ట్ తీసుకున్న తర్వాత రస్ట్ పట్టిపోతుంది. ఆ రస్ట్ పట్టడం వల్లనే అది పనిచేయడం మానేస్తుంది. కాబట్టి ప్రతిదానికి మనం వ్యాయామాన్ని కల్పించాలి.
అది మనకి మేలు, ఇతరులకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మన ఇంట్లో మనం పెరిగాము, లక్షలు సంపాదించాము, బ్రహ్మాండంగా కూడబెట్టాము, పిల్లలకి ఏదో ఆస్తిపాస్తులు ఇచ్చేసాము, కానీ మనం మాట్లాడలేము, నడవలేము, ఏమి చెప్తున్నా వినపడదు. ఇప్పుడు ఏమంటాడు, అక్కడ కూర్చో అని గట్టిగా చేపట్టుకొని లాగి ఓ సోఫాలను కూర్చోబెడతాడు. మీరు ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తారు అని సైగ చేస్తాడు, చాలేక చెప్పింది అని విసుక్కుంటాడు. మీరు సంపాదించిన ఇల్లు, మీరు కన్నా పిల్లలు, మీదే అంతా, కానీ మీకు ఇక్కడ విలువ లేకుండా పోతుంది. దేనివల్ల అంటే మీ శరీరం పడుతాం పోయి. అప్పుడు నొచ్చుకునేది ఎవరు? మీరే. అలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ముందు చూపుతూ వ్యవహరించాలి. 3 చేపల కథ మీ అందరికీ తెలుసు, మీ తర నుంచి వచ్చిన వాళ్ళే, మేము విన్న కథలే. సుమతి, మందమతి, కాలమతి అనేటువంటి 3 చేపలు ఒక చెరువులో ఉన్నాయి. నీరు ఎండిపోతూ ఉంది. కొద్ది కాలంలో జాలర్లు వస్తారు, ఇక్కడున్న ఈ మత్స్య సంపదను అంతా దోచేస్తారు. కాబట్టి మనం త్వరగా నీ ఏటికి ఎదురొస్తున్నటువంటి ఆ ధార ద్వారా పెద్ద చెరువులోకి వెళ్ళిపోదాము అని సుమతి చెప్తుంది. నువ్వు భలే చెప్తావు, అన్ని శకునాలే చెప్తావు, ఇప్పుడంతా బాగానే ఉన్నాం కదా, ఇన్ని నీళ్లు ఉన్నాయి కదా, ఏమవసరం అని సుమతితో పాటు మందమతి, కాలమతి సుమతిని హెచ్చరించాయి. మీరు వినట్లేదబ్బా, నేనైతే వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఒక రాత్రి ఎదురు వస్తున్నటువంటి ఆ సలహేదారు ఎదుర్కొంటూ ఆ సుమతి వెళ్ళిపోయి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయి మిగిలింది కాలమతి, మందమతి. కాలమతికి జాలర్లు వచ్చారు, వేసారు. దానికి కాస్త ఉపాయం ఉంది కాబట్టి అది పడినట్టే పడి తప్పించుకొని పారిపోయింది. ఏ ఆలోచన లేని మందమతి ఆ వలలో చిక్కుకుంది, రోడ్డు మీద గిలగిల కొట్టుకుంది, ప్రాణాన్ని పోగొట్టుకుంది. మనలో ఈ సుమతి, కాలమతి, మందమతి అనేటువంటి 3 మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు మనం ఉన్నాం. చివరి దాకా వచ్చేదాకా మన శరీరాన్ని పట్టించుకునే వాళ్ళం మందమతి. ప్రికాషన్ వచ్చినప్పుడే జాగ్రత్త పడే వాళ్ళం ఇదిగో కాలమతిలో ఉంటాం. అసలు రాకుండానే జాగ్రత్త పడేవాళ్ళు సుమతులు అవుతారు. ఆ సుమతులే మన మహర్షి, మనకు యోగ సూత్రాలు నేర్పినటువంటి వాళ్ళు. ఏ తింటే ఎలా మారుతామో, ఎలా ఆలోచిస్తామో అలాంటివి తినకండి, అది యోగ్యమైనది కాదు అని వాడు దర్శించి ఆచరించి అనుభవంతో చెప్పిన మాటని మనం కనుక గ్రహించగలిగితే, పాటించగలిగితే మనం ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. విధి కొంత వక్రించినప్పటికి కూడా, మనకి ఈ రోగాలు వచ్చినప్పటికి కూడా ఈ పూర్వజన్మ సుకృతం వల్ల ఇది రాబోతుంది, ఇది మంచిది కాదని తెలియజెప్పే వాళ్ళు కూడా మన పక్కనే ఉన్నారు. వాళ్ళ యొక్క సూచనలు కనుక మనం పాటించగలిగితే, ఖచ్చితంగా మన మీద మనకు ప్రేమ ఉంటే, మన పిల్లలకు మనం కాకూడదు అనేటువంటి ఆలోచన మనకు కలిగి ఉంటే, ఎవరి చేత నేను చేయించుకోకూడదని ముందు చూపు అనుకుంటే, మనం రోగాన పడిన అవకాశం ఉండదు. కాబట్టి గురుదేవుడు ఇక్కడ యోగ ఆరోగ్య కేంద్రాన్ని పెట్టారు, వృద్ధాశ్రమం కాదు. మనం యోగాతో ఆరోగ్యాన్ని పొంది ఆధ్యాత్మికంలో మనల్ని మనం తరింపజేసుకునే అవకాశం ఈ ఆశ్రమం మనకు కల్పిస్తాం. మనం ఇక్కడ రోగంతోనే వచ్చామనుకుందాం, కానీ ఇక్కడ కావాల్సింది రోగం ఒక్కటే కాదు, దాంతోపాటు దైవ చింతన కూడా మనకు ఉండాలి. కొంత స్వాధ్యాయం ఉండాలి, కొంత ఆత్మపరిశీలన ఉండాలి. నేనేం చేస్తున్నాను, నేను ఎటుపోతున్నాను, నా జీవన సరళి ఎలా ఉంది, చివరికి నేను ఎక్కడ చేరుకుంటాను, నా పాపపుణ్యాలు ఎటువైపు దారితీస్తున్నాయి, ఈ ఆలోచన ఎప్పుడైతే మనకు ఉంటుందో అది ఖచ్చితంగా సత్సంగం అవుతుంది. మంచి కలయిక ఎప్పుడైతే వస్తుందో అక్కడ మంచి ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం సమకూర్చుకోవాలంటే మనం రోజు కొంత మనతో మనం మాట్లాడుకోవాలి. ఏ విధంగా అంటే ప్రతిరోజు పడుకునేటప్పుడు నా దినచర్య ఏమిటి అని మనం ప్రతిరోజు గమనించుకోవాలి. ఉదయం లేచాను, ఎంతసేపు ఫోన్లో మాట్లాడాను, ఎంతసేపు ఆహారం కోసం వెచ్చించాను, ఎంతసేపు నేను యోగాకు వెచ్చించాను, ఎంతసేపు నేను పొట్టిగానే వదిలేశాను అని మనం ఎప్పుడైతే రోజు ఆత్మపరీక్షణ చేసుకుంటామో ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా ఉంటాం. ఖచ్చితంగా దాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతాం. అందరికీ 24 గంటలు అనే విషయం అందరికీ తెలిసినప్పటికీ ఆ 24 గంటలు ఎలా సద్వినియోగం పరుచుకునేవాడే సుమతి అవుతాడు. లేకపోతే మనమే సాకులు చెప్పి పిల్లలతో మాట్లాడకపోతే ఎట్లా, కొంచెం నిద్రపోకపోతే ఎట్లా, మన పనులు మనం చేసుకోకపోతే ఎట్లా నడుస్తుంది అని మనమే సర్ది చెప్పుకుంటాం. ఎవరికో సర్ది చెప్పాల్సిన పని లేదు. మన మనసుకి, మన జీవితానికి మనం సరిగ్గా సర్ది చెప్పుకోగలిగితే మన జీవితం అనేది చక్కగా సాగిపోతుంది. ఇట్లాగే
ఒకనొక ఇద్దరు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కొద్ది కాలం తర్వాత ఎవరి పెళ్ళి అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు చాలా సంవత్సరాల తర్వాత ఒక మిత్రుడు ఊరికి వచ్చాడు. ఈయన ఈ ఊళ్ళోనే ఉంటున్నాడని ఆ ఇల్లు అడిగి మొత్తానికి ఆయన పాత పేరే గుర్తుంది కానీ కొత్త పేరుతో ఏ పేరుతో తెలియదు. మొత్తానికి ఇంటి పేరు నాన్న పేరు చెప్తే ఆయన ఇల్లు తెలిసింది. వచ్చాడు. చూస్తే అతను చాలా నిరాశగా నిస్పృహతో నిస్తేజంతో ఉన్నటువంటి ఆకారాన్ని ఆలోచనని గమనించాడు. ఏమిరా నువ్వు క్లాసులో ఇంత ఫస్ట్ ఉండేవాడివి, ఏదైనా నువ్వు ముందు సాధించేవాడివి, ఏమైంది నీకు? నీ వెనుక మేము ఉండేవాళ్ళం, నువ్వు ఇవాళ ఇలా తయారయ్యేమిటి? సంపాదన బాగాలేదా, సంసారం బాగాలేదా, ఇల్లు బాగాలేదా, ఏమిటి నీకు అని ఇతను రాగానే అడిగాడు. అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేనట్టుగా మాట్లాడుతున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు అని, నాకు 2 రోజులు ఈ ఊళ్ళో పనుందిరా, పొరుగుల్లో పనుంది, నన్ను మీ ఇంట్లోనే ఉంటాను అన్నాడు. బాల్యమిత్రుడు అడగాలంటరా అని ఇతనికి ఆశ్రయం ఇచ్చాడు. అతని దినచర్య ఇతను గమనించడం మొదలుపెట్టాడు. పొద్దున్నే లేస్తున్నాడు, పేపర్ ముందేసుకుంటున్నాడు, భారతిచ్చే వేడివేడి కాఫీ తాగుతున్నాడు. ఆ పేపర్ ఏదో తిరగేశాడు, కాసేపు టీవీ చూశాడు. 7-7:30 అయింది. వాకింగ్ అని వెళ్ళాడు, వచ్చేసాడు, స్నానం చేశాడు, బాక్స్ ఇచ్చాడు, తీసుకున్నాడు, ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో పని చేయాల్సి 8 గంటల కంటే 10 గంటలు పని చేస్తున్నాడు. అలసి సొలిసి ఇంటికి వస్తాడు, బ్యాగ్ ఇక్కడ పడేస్తాడు, ఖర్చులో సారపడిపోతాడు. మళ్ళీ టీవీ పెడతాడు. ఈ టీవీ ఆ టీవీ చూసిన తర్వాత ఆకలేస్తుంది, కాళ్ళలో మొహం కడుక్కున్నాడు, తిన్నాడు. పిల్లలు వస్తే ఏదో ఫీజులు పెట్టాలంటే కట్టేస్తున్నాడు. ఆ తర్వాత పడుకుంటాడు. ఇదే ఇతని దినచర్య. మరి ఏమిటి అందరు చేసేది ఇతను చేస్తున్నాడు, ఎందుకు నిరాశ వస్తుంది అంటే ఇతని జీవితంలో ఏదో కోల్పోయినటువంటి బాధ ఉంది. మెల్లిమెల్లిగా ఇదే దినచర్యతో ఎప్పుడైతే ఇతను బ్రతుకుతున్నాడో అతని శరీరంలో ఉన్నటువంటి కదలికలు, ఆరోగ్యంలో మార్పు వచ్చేసి శరీరం నిస్తేజం అయిపోతుంది. ఏ పని ఎంత కష్టపడి పనిచేసినా కానీ అతనికి చైతన్యం లేదు, సంతోషం లేదు. నెమ్మదిగా ఆరోగ్యం అంతా క్షీణించిపోయి ఏదో ఒక వ్యాధి తను పట్టుకుందనే మనోవ్యాధి పట్టుకుంది. ఇక నేను ఎక్కువ రోజులు బతకను అనేటువంటి దానికి వెళ్ళిపోయాడు. ఇది గమనించినటువంటి మిత్రుడు, ఒరే నీకు ఈరోజు జబ్బు చేసింది అంటున్నావు, ఏమిటా జబ్బు అంటే అది చెప్పేది కాదురా, తెలిసేది కాదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు అన్ని బాగానే ఉన్నాయి అంటున్నారు కానీ నాకు తృప్తి లేదు, నాకు తెలుస్తోంది నా బాడీ ఎలా పనిచేయడం మానేస్తుందో నాకు తెలుస్తోంది అని అన్నాడు. సరేలే అని ఇతను ఫోన్ తీసుకుని ఎవరికో ఫోన్ చేశాడు. ఇలా గంగేశ్వరరావు గారిని తెలిస్తే ఆయన ఏదో మందు చెప్పాడు. చెప్తే సరే అని ఎక్కడ దొరుకుతుంది అంటే ఫలానా అడవిలో దొరుకుతుంది. ఓకే, బండి తీసుకున్నాడు. కొంత దూరం నడిచారు. ఆ తర్వాత బండి బాట సరిగా లేదు. ఆ బండి ఎక్కడ పడేశారు? 4 కిలోమీటర్లు దాదాపుగా వాళ్ళు ఇతనితో పాటే అడవిలోకి నడుచుకుంటూ వచ్చేసారు. తిరిగారు, ఈ చెట్టు కొమ్మ ఆ చెట్టు కొమ్మ అన్ని తిరిగారు, ఆ మొక్క దొరకలేదు. ఆలసి సొలిసిపోయినారు. ఇందులో బాగా దాహం వేస్తే ఆ పక్కనే ఉన్న సెలయేరులో గడగడా 2 లీటర్ల నీళ్ళు తాగేశారు. అమ్మయ్య అనుకున్నారు. అలా తిరిగితే ఆ మొక్క కనపడింది. ఆ మొక్క నువ్వే తీయాలరా అన్నాను. నేను గడపర తెచ్చానా, పార తెచ్చానా, ఎట్లా బీకాలరా దాని అన్నాడు. నీ ఇష్టం, అది ఎవరు తినాలనుకుంటారో వాళ్ళే బీకాలన్నాడు ఆయన. శ్రమ పడ్డాడు, పావులాంటి పెరుగులాడి మొత్తానికి ఆ మొక్కని వేళ్లతో సహా తీశాడు. పక్కన సెలయేరులో ఆ మొక్క వేళ్ళు కడిగేశారు. దాన్ని ఔషధం కాస్త తీసుకున్నాడు. తీసుకున్న అరగంటకి తన ఆకలి మొదలైపోయింది. అరే ఇన్నాళ్ళు ఆకలి అంటే ఏమిటో తెలియకుండా తినేశానురా, భార్య బాక్స్ పెట్టింది తినేస్తున్నాను అంతేగాని నాకు ఆకలి ఏంటో మర్చిపోయింది, సంవత్సరాలు అయింది, ఇప్పుడు ఆకలి తెలుస్తోంది అన్నాడు. చూసావా ఈ యొక్క ఆకు యొక్క గుణము వర్క్ చేస్తాం, తినగానే పనిచేస్తోంది అన్నాడు ఇతను. సరే ఎక్కడ ఏం తినాలి? ఆనాడు ఏమున్నాయండి, హోటల్స్ ఉన్నాయా, ఇంకేమైనా ఉన్నాయా? ఆ అడవిలో చివర ఒక మామగారు చిన్న గుడిసేసుకొని భార్యాభర్తలు కాలం కలుపుతూ ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు వస్తుంటాడు కాబట్టి ఏమైనా ఇటు వచ్చినావు, చాన్నాళ్ళకి కనపడ్డావు అని అడిగింది. ఏం లేదు మా అమ్మాయి అడవిలో కొన్ని మొక్కల కోసం వచ్చాను. టైం అయింది, మరి భోజనం చేస్తారా? మేము భోజనం కోసమే దగ్గరికి వచ్చాము మా అమ్మ. పెద్దవాళ్ళు ఆ తరం వాళ్ళు తింటామని అడగండి, అది పెట్టేయటమే. అయ్యా నా దగ్గర వేరే ఏమి లేవు నాయన, మన పెద్దవాడు వచ్చి ఇన్ని బియ్యం ఇచ్చిపోయాడు, దంపుడు బియ్యం, అదే ఉంది నా దగ్గర. ఇంకా మా దగ్గర మేము తినేది లేదు, వండుకునేది లేదు కాబట్టి ఆ ఆకుకూరల పచ్చడి ఉంది, ఇదే వేసుకుని తినాలన్నాడు. సరేలే నువ్వేం పెడితే అదే అన్నారు. ఆ దంపుడు బియ్యం ఆ పచ్చి కూరగాయలతో వేసినటువంటి చట్నీ చేశారు, వీడి ముందు పెట్టాడు. వేడివేడి పొగలు కక్కుతుంది. కాస్త ఎలా తినాలా అలా తినాలా అని వంకలు పెట్టే ఈ స్నేహితుడు
గబగబా ఆకు తీసుకున్నాడు, దాంట్లో పెట్టుకుని కలుపుకున్నాడు, బ్రహ్మాండంగా తినేశాడు. ఇదంతా గమనిస్తున్నాడు తీసుకొచ్చినటువంటి స్నేహితుడు. బ్రహ్మాండంగా ఉందిరా అన్నాడు. ఏమిరా మీ ఆవిడ మంచిగా ఉంటుందా? బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ ఇంత మంచి రుచి నేను ఎప్పుడు తినలేదురా అన్నాడు. ఓహో అలాగా అన్నాడు. తినగానే మనవాడికి కాస్త నిద్ర వచ్చేసి అలసిపోయి వచ్చాడు, నడకతో అలసిపోయాడు, ఆ అడవిలో తిరగడంతో అలసిపోయాడు. సరేలే అని ఆ చెట్టు కింద, మామిడి చెట్టు కింద కాసేపు పడుకున్నాడు. అరగంట అయిపోయింది అనుకున్న, కాస్త 2 గంటలు నిద్రపోయాడు. మధ్యాహ్నం 4 అయిపోయింది. పద చీకటి అవుతుంది, ఇంటికి పోవాలి కదా అన్నాడు. మళ్ళీ నడక, ఆ మా అమ్మగారికి నమస్కారం చెప్పేసి మళ్ళీ ఆవిడిచ్చినటువంటి ఆ చల్లటి మజ్జిగ తాగారు, బయలుదేరారు. బండి దాకా వచ్చారు. 4 కిలోమీటర్లు తిరుగు వచ్చేసరికి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇతరులు ఏదో ఒక మార్పు గమనించాడు. ఏమన్నా ఎలా ఉందిరా? ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఉందిరా, నాకు ఆరోగ్యం బాగుపడినట్టు అనిపిస్తోందిరా, ఆ మందు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందిరా అన్నాడు. అప్పుడు ఈ స్నేహితుడు అసలు రహస్యం చెప్పాడు. ఏమిటి అంటే, మనందరి జీవితాల్లో ఉండేటువంటి ఇది, ఒరే నీ జీవన శైలిని మర్చిపోయి ఏదో సంపాదించాలి, ఏదో సాధించాలి, ఏదో సాధిస్తున్నాననేటువంటి కాలంతో పరిగెడుతూ నువ్వు పట్టించుకోవడం మానేశావు. వ్యాయామం మానేశావు, నీరు తాగడం మానేశావు, నడవడం మానేశావు. సంతోషం అనేది ఎప్పుడో పోయింది. మనం బాల్యంలో ఆడుకున్న ఆటలు, చేసిన పనులు గుర్తు చేసుకుంటూ నడుచుకుంటూ వచ్చాం కాబట్టి నీకు నడక ఎంత దూరం నడిచానో తెలియలే. 4 కిలోమీటర్లు కాదు, నడిచింది 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు ఎప్పుడైతే నడిచావో నీ అవయవాల్లో అంతా రక్త ప్రసరణ బాగా జరిగింది. నువ్వు ఆ కొమ్మ చుట్టూ ఈ కొమ్మ చుట్టూ ఎప్పుడైతే నడుమును వంచుతూ, తల ఉంచుతూ, కళ్ళు తిప్పుతూ, చెవులు రెక్కిస్తూ పరిగెత్తావో అన్నిటికీ వ్యాయామం జరిగింది. ఆ ప్రకృతిలో ఎప్పుడైతే అడుగు పెట్టావో నీ కాళ్ళలో చెప్పులు ఉన్నాయా లేవా, నడవలేవని పక్కన పారేసావే, ఆ ఆకు ప్రెజర్ ద్వారా ఆ అడవి మొక్కలు గుచ్చుకొని, గరిక గుచ్చుకొని, చిన్న ఇసుకరేణులన్నీ గుచ్చుకొని నీ పాదాల్లో స్తంభించిపోయినటువంటి ఆ రక్త ప్రసరణ అంతా కూడా అవి మళ్ళీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసి రక్త ప్రసరణ అంతా బాగా జరిగింది. నీకు మధ్యాహ్నం ఆకలి వేసింది ఆ మొక్క వల్ల కాదురా. నువ్వు ఎప్పుడైతే శ్రమ చేయడం మర్చిపోయి తింటూ టైం అయింది కాబట్టి తినాలనేది ఉంది, ఆకలిని మర్చిపోయి అన్నాన్ని ఆసరాగా చేసుకున్నావు కాబట్టి అది అనారోగ్యం చేసింది. ఆకలి ఎప్పుడేస్తే తిన్నావు కాబట్టి శరీరంలో ఇంకిని కూడా వైట్ రైస్, వైట్ సాల్ట్, వైట్ షుగర్ కాదురా, దంపుడు బియ్యం, మంచి మజ్జిగ, మంచి సరైన నీరు తాగావు కాబట్టి నీ శరీరానికి శోషణ వచ్చి శక్తి సమకూర్చుకుంది కాబట్టి నీకు ఆనందం వచ్చిందిరా. వెంటనే నువ్వు పోగొట్టుకున్న నిద్ర నేను ఆవరించింది. ఎప్పుడైతే రెస్ట్ తీసుకున్నావో అది చక్కగా బాడీ అంతా ప్రసరణ జరిగింది కాబట్టి నీకు ఆరోగ్యం వచ్చింది. నువ్వు తిన్నది ఏమీ ఆకు కాదు, అదిలో మామూలు ఆకే. నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం ఎక్కడుందని మా డాక్టర్ గారు చెప్పింది ఇది. నీ జీవన శైలి అంతా చెప్తే నువ్వు వ్యాయామం మర్చిపోయావు, సంతోషాన్ని మర్చిపోయావు, నువ్వేమిటో నువ్వు మర్చిపోయి తిరిగావు కాబట్టి ఆయనకి దినచర్య ఇవ్వయ్యా సరిపోతుంది అని చెప్పారు. కాబట్టి నేను ఈ పేరుతో తీసుకొచ్చాను అని చెప్పాడు. అతను ఆనాడు నుంచి, ఆ రోజు నుంచి తన ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాడు. ఇల్లంతా సంతోషంతో ఉండిపోయి. ఇలాంటి జీవితాలు ఇప్పుడు మనకు కనిపిస్తున్న సమాజంలో ఉన్నాయా లేదా? చాలా ఉన్నాయి. ఇంకా ఎన్నో ఉన్నాయి. పిల్లల సూటిపోటి మాటలు, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, సంపద అంతా నీకేనా, ఇక సంపాదించేది ఏమీ లేదా, నీ రోగానికి డాక్టర్లకే పెట్టాలా, ఇలాంటి మాటలు ఎన్నో మనని మనసుని గాయపరుస్తూ ఉంటాయి. మనకే అనిపిస్తుంది నేను సంపాదించి పిల్లలు పెట్టాల్సింది పోయి నేనే తీసేసుకుంటున్నాను అనే మనోవ్యత కూడా మనని ఇబ్బంది పెడుతున్నటువంటి రోజులు బయట సమాజంలో గమనిస్తూ ఉన్నాం. మరి దీనికి ఏం కావాలి? మన ఇష్టంతో మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలి. పోగొట్టుకున్న ఆరోగ్యం ఎక్కడో లేదు, నా చేతుల్లోనే ఉంది, నేను దాన్ని పొందాలి అనేటువంటి దీక్ష, తపన ఎప్పుడైతే మనకు ఉంటాయో మనం తప్పకుండా మన ఆరోగ్యాన్ని మనం పొందగలుగుతాం. ఇది సత్యం. భగవంతుడు 1000 కోట్లు పెట్టినా మానవ శరీరాన్ని సృష్టించే వ్యక్తి ఇప్పటికి రాలేదు. దానికి ప్రత్యామ్నాయంగా ఏదో బాల్బో ఇంకేదో మిషనరీ పెట్టొచ్చు, దాని లైఫ్ కాలం ఎప్పుడో చెప్పలేము. కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఈ మానవ జీవనానికి ఇచ్చిన వాల్యూ ఎన్ని కోట్లు పెట్టినా రాదు. ఎన్ని సెన్సార్స్ పనిచేస్తున్నాయి మీ బాడీలో, ఎన్ని కోట్లు పెడితే ఇలాంటివి తయారు చేసుకోగలుగుతాం. అక్కడి నుంచి ఏదో వస్తుందంటే కన్ను మూసేస్తాం, అక్కడి నుంచి ఏదో శబ్దం వస్తుందంటే మన చెవులు వింటున్నాయి. నువ్వు ఏం వేసినా అది వెంటనే అరిగించేసే శక్తి భగవంతుడు ఈ మిషనరీకి ఇచ్చాడు. ఎన్ని రసాయనాల మిశ్రమాన్ని కూడా మన పొట్టలో మనకు పెట్టుంటాడు, ఎన్ని రకాల ఆమ్లాలు పెట్టున్నాడు.
అక్కడ చూసింది ఆలోచించి చెప్పగలిగేటువంటి మేధస్సును భగవంతుడు మనకి ఇచ్చాడంటే ఇంత విలువైనటువంటి ఈ శరీరంలో నుంచి మనం ఎలాంటి ప్రతిఫలం తీసుకొస్తున్నాం, సమాజానికి ఏం అందిస్తున్నాం, ఈ దేహం ద్వారా ఈ ఆలోచన ద్వారా మనం ఏం ప్రయోజనం సమాజానికి ఇవ్వగలుగుతున్నాం అంటే మనకే తెలుసు, శూన్యమైపోతుంది. చాలా తక్కువనే ఇవ్వగలుగుతున్నాం. ఒక ఆవును పెట్టుకుంటే అది మంచి గాలిని ఇస్తుంది, ఆరోగ్యకారకమైనటువంటి పాలు ఇస్తుంది, భూమికి కావలసిన పోషకులతో పేడ మలమూత్రాలు ఇస్తుంది. ప్రతి జీవి కూడా ప్రయోజనం చేకూర్చేటువంటి జీవిగా సమాజానికి అందిస్తుంటే, అన్ని లక్షణాలు ఉండి అంత మేధస్సు ఉండి అంత జ్ఞానం కలిగి ఉన్నటువంటి ఈ మానవుడు సమాజానికి ఏమిస్తున్నాడు, ఏం ప్రయోజనం చేకూరుస్తున్నాడు అంటే సమాజం నుంచి తీసుకోవడం తప్ప ఇవ్వడం మర్చిపోయే స్థితికి మానవుడు వచ్చేసాడు. కారణం ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం, ఆహారం సరిగ్గా లేకపోవడం, ఆహార్యానికి ఇచ్చిన ప్రాధాన్యత ఆహారానికి ఇవ్వడం మర్చిపోవడం. కాబట్టి ఈ అవేర్నెస్ ఎప్పుడైతే మనకు వస్తుందో మనం ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మన పట్ల మన శ్రద్ధ పెరుగుతుంది. అప్పుడు మనం చేయగలుగుతాం. టైం అయిందని డాక్టర్ గారు పిలవడం కాదు, డాక్టర్ గారు టైం అయిందని మనం పిలిచే స్థితిలోకి మనం ఇంత తిందామా అంత తిందామా అనేది మన ఆలోచన బట్టి మన శరీరానికి ఏది వాల్యూ అది మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా సరే అండి, నాలుకను నమ్మటం మానేసేయండి. ఇది మహా చెడ్డది. మీరు ఎంత వేసినా ఈ గోతులో తోసేస్తూనే ఉంటుంది, మళ్ళీ తే అంటుంది. ఇది కర్మేంద్రియంగా జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది. అందుకనే జిహ్వేంద్రియాన్ని ఎవడు జయిస్తాడో వాడు సమస్తాన్ని జయించినట్టే అన్నారు సత్యపదార్థ ప్రభుత్వం. నిన్ను నువ్వు జయిస్తే విశ్వాన్ని జయించినట్టు అన్నారు స్వామి వివేకానంద. కాబట్టి ఈ నాలుకని మనం మన ఆధీనంలో పెట్టుకోవాలి. అంటే తినటం మానేయటమా, మాట్లాడటం మానేయటమా? ఎంతవరకు మాట్లాడాలో, ఎంతవరకు పూజించాలో, ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. నోరు జారితే విలువలు మారిపోతాయి, మీకు తెలుసు. నోట్లోకి జారింది కూడా ఆరోగ్యం మారిపోతుంది. కాబట్టి బయట ఉన్నదాన్ని ఏదో రకంగా మనం బాగు చేసుకోగలం, అని లోపలికి వెళ్ళిన దాన్ని బాగు చేసుకోవాలంటే చాలా శ్రమ పడవలసి వస్తుంది. కాబట్టి మనం లోపలికి తీసుకునేటువంటి ఆలోచనలు కావచ్చు, ఆహారం కావచ్చు, తగు జాగ్రత్తతో తీసుకోవాలి. ఒక బిల్ల వేసుకుంటున్నారంటే దాని ప్రయోజనం ఆశించి మనం వేసుకుంటున్నాం. ఒకటి మాట్లాడుతున్నాము అంటే దాని ప్రయోజనం ఏమిటో ఆలోచించి మనం మాట్లాడాలి. ఆ విధంగా ఈ సాధన క్యాంప్ ఏదైతే మనం 4 రోజులు పెట్టుకున్నామో, 15 రోజులు పెట్టుకున్నామో దాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోండి. సాధ్యమైనంత మేర మౌనాన్ని పాటిస్తూ ఆత్మ పరిశీలన చేసుకునే దిశగా మిమ్మల్ని మీరు మలుచుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ స్వామీజీ అన్ని వనరులు ఇచ్చారు. ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైనటువంటి దేవాలయ ప్రాంగణం, ఎంత దూరమైన హాయిగా నడవగలిగేటువంటి చదునైనటువంటి భూమిని మనకి ఇచ్చారు. మంచి గాలిని మనకి ఇచ్చారు. మనతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా సాధన చేసుకొని ఆరోగ్యాన్ని బాగుపరుచుకోవాలనేటువంటి అభిలాషతో వచ్చినటువంటి సాధు భూములే వీళ్ళంతా కూడా. ఇక్కడ సంపాదన కోసం వచ్చిన వాళ్ళు ఎవరు లేరు, అవతల వాళ్ళని ఏదో ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఒకరికొకరు సాయం చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం బాగుపరుచుకోవాలని తపన కలిగిన వాళ్ళే ఉన్నారు. ఆలోచనలు కూడా వృద్ధాప్యానికి వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అనుభవాన్ని ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటూ ఈ ఇచ్చినటువంటి ఈ వాతావరణాన్ని, ఇచ్చినటువంటి ఈ వసతులని, ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని తెలిపేటువంటి ఈ కార్యక్రమాలలో మీరు అందరూ భాగస్వాములై చక్కగా ఆస్వాదించండి. నేను పిల్లాడికి దూరం అయిపోయాను, ఇంటి దగ్గర ఏం జరుగుతుందో, తాళం మంచిగా వేసుకుంటున్నాడో లేదో, రాత్రిపూట తాళం వేయకుండా పడుకుంటున్నాడేమో, ఇలాంటివన్నీ వదిలేసేయండి. అక్కడ వదిలేస్తారు. ఇక అక్కడితో పని లేదు, ఇక్కడితోనే పని. ఇలాంటి ఆలోచన ఉంటే మనం అక్కడ ఉన్నట్టే. కాశీ పోయినా పక్కలో నలుడు పుడుతున్నాయని గట్టిగా గోల్ చేశాడంట. ఎందుకు పుడుతున్నాయిరా, ఊళ్ళో వచ్చావు కదా, ఊళ్ళో కదా నలుడు ఉన్నాయి, కాశీలో ఎందుకు ఉన్నాయిరా అని ఆలోచన చేశాడు. వీడు పట్టుకెళ్ళిన బెడ్డింగ్ आपने बढ़िया। इसका नाम क्या है? इसका नाम काली। काली काली है करके काली डाल दिया क्या? राजी पे आ गई। సూపర్ తీస్తున్నాను బ్రహ్మాండంగా. సూపర్. ఈ పాండు అంత అద్భుతమైనటువంటి ప్లేస్ కదా ఇది. సూపర్.
ఇప్పుడు వెళ్ళి స్వామి గారిని కలిసి నెక్స్ట్ ప్లాన్ ఏదంతా ప్లాన్ చేయాలన్నమాట. Sai Dhamam. This is the Sai Dhamam temple, Sai Baba temple. It's a nice place. This is the ashram. That is the where we give the training, and this is what it is. Nice place. कहाँ ग्वालियर है? बढ़िया यार, very good. Very good. गौशाला का करते इधर में मंदिर का हाँ. कैंप वालों का देखना. This is the where people can stay. There are about 30 rooms. This is the first floor where again a lot of rooms are there. 24, 25 rooms, 30 rooms. Sai Dhamam, Kisargutta, where we are conducting the program.